నమస్తే అండి. ఎస్ సార్, సచిన్ ప్రధానంగా చాలా కీలకంగా అయింది. ఎందుకంటే రెండు జట్లు అంటే ఫైనల్ ఎంతవరకు టైటిల్ గెలవలేదు. ఈరోజు ఎవరు గెలవబోతున్నారు? ఎందుకంటే ఆర్సీబీకి సంబంధించి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఎదురు చూస్తున్నారు. కీలకమైన జట్టు సేమ్ ఇది కూడా, ఇటువైపు కూడా పంజాబ్ కూడా అదే స్థాయిలో ఉంది. సో ఇక్కడ రెండు కెప్టెన్లకు సంబంధించి కూడా చాలా ధీటుగా ఉన్నారు, జట్లు కూడా అలాగే ఉన్నాయి. సో ఈరోజు మ్యాచ్ అంటే ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అంటారు? రైట్. అయితే ఒక రకమైనటువంటి ఈరోజు అంటే ఐపీఎల్ 2025 సీజన్ 18 లో మాత్రం ఈరోజు ఒక మెగా ఫైనల్ మ్యాచ్, మీరు అన్నట్టు ఒక రసవత్తరమైనటువంటి ఒక మ్యాచ్ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఒక అనలిస్ట్ గా ఇరు జట్లకు కూడా సమాన అవకాశాలు ఉన్నప్పటికీ ఒకంత పంజాబ్ కింగ్స్ కి ఒక 5% ఎక్కువగా ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం అయితే మనం ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే 55-45 రేంజ్ లో ఈ యొక్క విజయ అవకాశాలు అయితే పంజాబ్ వైపు ఉంటాయి. అదేవిధంగా ఆర్సీబీ కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లు కూడా ఆ టైటిల్ పోరు కోసం, అంటే మొదటి టైటిల్ అందుకోవాలనేటువంటి ఒక ఉత్సాహంలో రెండు జట్లు కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ టైటిల్ పోరులో మాత్రం ఖచ్చితంగా అమీటుబీకి సిద్ధమవుతాయి, నువ్వా నేనా అంటూ తెలుసుకుంటాయి. ఖచ్చితంగా చివరి బంతి వరకు మాత్రం ఏ జట్టు ముందు టార్గెట్ చేజ్ చేయాల్సి వచ్చినా ఆ పోరాటం మాత్రం ఖచ్చితంగా చివరి బంతి వరకు ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతోంది. కాకపోతే మీరు అన్నట్టు ఏ జట్టుకి యొక్క అవకాశాలు అంటే, రీసెంట్ మ్యాచ్ గా మనం చూసాం. క్వాలిఫైర్ 2 లో ముంబై ఇండియన్స్ ని మట్టి కనిపించినటువంటి పంజాబ్ కింగ్స్ 11 206 పరుగుల స్కోర్ ను కూడా చేజ్ చేయగలిగింది. ఆ తర్వాత ఒత్తిడిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి నాక్ అయితే అతను ఆడి జట్టుకైతే విజయాన్ని అందించాడు. అతనితో పాటు నేహాల్ వదేరా కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే నమోదు చేశారు. ఒక రకమైనటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తక్కువ స్కోర్ కు, అంటే అంతకుముందు ఆడుతూ వస్తున్నటువంటి ఒక ప్లేయర్స్ అంతా కూడా ఫైనల్ అనేసరికల్లా ఒక ఒత్తిడికి అయితే లోనవుతారు. దాని ద్వారా స్కోర్ అంటే మనం ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్ గెలవాలంటే ప్రధానంగా ఒక ప్లేయర్ మీద ఎప్పుడు కూడా ఆధారపడదు. కాకపోతే ఒకరిద్దరు కీ ప్లేయర్స్ అంటూ జట్టులో ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒకే జట్టు మీద, ఒకే ప్లేయర్ మీద మాత్రం ఏ జట్టు కూడా ఆధారపడితే ఆ జట్టు విజయం సాధించేందుకు మాత్రం కష్టంగా ఉంటుంది. ఇటు చూస్తే విరాట్ కోహ్లీపై ఆర్సీబీ పూర్తిగా ఆధారపడినట్టుగా మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ జట్టు ఇక్కడ రెండు జట్ల గురించి మాట్లాడుకుంటే, రెండు జట్లు ఎన్నిసార్లు పోర్లో పాల్గొన్నాయి? సో ఎవరు ఎక్కువ విజయాలు సాధించారంటే, సో దాదాపుగా 36 మ్యాచ్లు అనుకుంటా. సో ఏ మ్యాచ్ ఎక్కువగా, ఏ టీం ఎక్కువగా అక్కడ గెలుపొందింది? మనం ఎందుకు ఫైనల్ 4 అంటున్నాం దీని అంటే, రాజశేఖర్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఇరు జట్ల మధ్య బలాబలాలు చూస్తే 36 మ్యాచ్ల్లో 18 ఇరు జట్లు కూడా సమానంగా తలా 18 మ్యాచ్లు గెలిచాయి. అంటే ఇరు జట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులు కూడా, ఇటు ఫ్రాంచైజీలు కావచ్చు, తర్వాత ఇరు జట్ల ఫ్యాన్స్ కూడా ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఫలితం పైన ఇరు జట్లకు కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా 18 విజయాలు సాధిస్తే ఒకంత పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ కొద్దిగా ఎక్కువగా, అంటే రీసెంట్ మ్యాచ్ ఏదైతే పవర్ అంటే ఏదైతే తొలి క్వాలిఫైర్ 1 లో ఏదైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ గెలిచి ఒక పాయింట్ ఎక్కువ సాధించినట్టుగా మనం భావించాలి. ప్లే ఆఫ్ లో, అంటే ఇదే సీజన్ లో, ఐపీఎల్ సీజన్ లో జరిగినటువంటి ఆ ప్లే ఆఫ్ లో కూడా తల ఒక మ్యాచ్ గెలిచాయి. రెండు జట్లు ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడాయి, రెండు మ్యాచ్లు ఆడాయి. రెండు మ్యాచ్ల్లో కూడా ఏదైతే ఈ యొక్క లీగ్ దశలో తల ఒక మ్యాచ్ అయితే గెలిచినాయి. కాకపోతే రీసెంట్ గా జరిగినటువంటి ఒక క్వాలిఫైర్ 1 లో ఆర్సీబీ మాత్రం పంజాబ్ కింగ్స్ పై గెలిచి నేరుగా అది ఫైనల్ గెలిపే పంజాబ్ కింగ్స్, 2వ స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ మరి క్వాలిఫైర్ 2 ఆడి అటు ముంబైని ఓడించి ఆ తర్వాత మెగా ఫైనల్ కి అయితే రావడం మనం చూసాం. అంటే ఇక్కడ చూస్తే అహ్మదాబాద్ గ్రౌండ్ లో, ఏదైతే మ్యాచ్ జరుగుతున్నటువంటి అహ్మదాబాద్ గ్రౌండ్ లో మరి 200 చిరుకు స్కోర్ కూడా ఒక ఎప్పుడు అంటే ఒక వాతావరణం అనుకూలించక కాస్త వరుణుడు మ్యాచ్ కి ఆటంకం కలిగించి మ్యాచ్ కొంతసేపు అంతరాయం జరిగి ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 200 చిరుకు స్కోర్ సాధిస్తే ఆ తర్వాత దిగిన జట్టు ఆ స్కోర్ ని చేంజ్ చేసింది అంటే ఖచ్చితంగా ఒక వండర్ గానే మనం
దీనికి చెప్పాలి. ఎందుకంటే వర్షం అనేటటువంటిది వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా ఒక ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రభావాన్ని అధిగమించి పంజాబ్ కింగ్స్ అయితే ఫైనల్ కి అడుగు పెట్టే విధంగా మంచి పోర్ అయితే సాధించింది. ఎందుకంటే అక్కడ ఇరు జట్లు కూడా చక్కటి పోరాడు. ఈ లెక్కన మనం చూసుకుంటే కనుక పంజాబ్ కింగ్స్ మాత్రం గెలుపు ఉత్సాహంతో ఉంది. అదేవిధంగా ఆర్సీబీ కూడా క్వాలిఫైయర్ 1 లో గెలిచి టైటిల్ 4 లో ఉత్సాహం చూపించే విధంగా ఉందనే మనం భావించాలి రాజశేఖర్. ఇంకోటి అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అంటే వాతావరణం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మొన్న కూడా కొంతవరకు వరుణుడు ఇబ్బంది పెట్టాడు. సో ఈ రోజు జరిగితే కనుక రేపు కూడా ఒక రిజర్వ్ డేగా ఉండబోతుంది. సో ఫైనల్ 4 అదొక అంశం. కానీ ప్రధానంగా ఈరోజు వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అనుకోవచ్చు. ఒకవేళ అనుకూలత మార్పుల్లో కనుక చూసుకుంటే సో ఆ స్టేడియానికి సంబంధించి ఫస్ట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండబోతుందా, బౌలింగ్ అనుకూలంగా ఉండబోతుందా, టాస్ ఒకవేళ ఎవరు గెలిస్తే అనుకూలంగా ఉండబోతుంది అంటారు? రాజశేఖర్, ప్రజెంట్ అహ్మదాబాద్ కనుక పిచ్చిని అంటే వాతావరణం వెదర్ కండిషన్స్ ని కనుక మనం చూసినట్టయితే రీసెంట్ గా జరిగినటువంటి మ్యాచ్ లో అటు వర్షం అయితే ఇదే పిచ్ పైన జరిగినటువంటి ఒక మ్యాచ్ పైన వర్షం అయితే ఆటంకం కలిగించింది ముంబై పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ కి. అలాగే నిన్న సోమవారం కూడా అక్కడ కొన్ని చిరుజల్లులు కురిసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ప్రజెంట్ కూడా అక్కడ పరిస్థితి అహ్మదాబాద్ యొక్క వాతావరణం కండిషన్ చూస్తే మబ్బు పట్టినట్టుగా పూర్తిగా ఎండ ఎక్కడ కూడా 38 degrees టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మబ్బు పట్టినట్టుగా అక్కడ వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఒకవేళ ఇదే కనుక అంటే ఈ రోజు కనుక ఇప్పుడు వర్షం కనుక మ్యాచ్ కి అంతరాయం కలిగిస్తే మరి BCCI నిర్ణయాల ప్రకారం 2 గంటల ఎక్కువ సమయం అయితే ఉండే అవకాశం ఉంది ఈ రోజే మ్యాచ్ కొనసాగించేందుకు. ఒకవేళ వర్షం తగ్గితే అదనంగా ఫలితాన్ని రాబట్టేందుకు ఒక 2 గంటల సమయాన్ని మ్యాచ్ నిర్ణీత సమయానికంటే కూడా అదనంగా కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ పూర్తిగా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినప్పటికీ రేపు ఏదైతే బుధవారం ఇటు రిజర్వ్ డేగా ఉన్నది కాబట్టి రేపు తిరిగి మ్యాచ్ కొనసాగించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. సో రేపటికి కూడా అంటే ఇదే వర్షాలు కనుక అక్కడ కంటిన్యూ అయ్యి రేపు కూడా వర్షం వల్ల కనుక మ్యాచ్ ఆగిపోతే తిరిగి 2 గంటలు అదనపు సమయంలో మ్యాచ్ ను ముగించే అవకాశం అయితే కనపడుతుంది. పూర్తిగా ఒక్క బాల్ కూడా పడకుండా లేదా అర్ధాంతరంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం అదృష్టం పంజాబ్ కింగ్స్ నే భరిస్తుంది. ఎందుకంటే మరి ఈ యొక్క పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి జట్టుకే విజయం వరించే అవకాశం ఉంది కాబట్టి ఆ టైటిల్ పంజాబ్ కి సొంతమయ్యే అవకాశం ఉంది. ఈ దశలో ఆర్సీబీ కొంత నిరాశ చెందేటటువంటి ఒక అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే గెలిచి ట్రోఫీ తీసుకుపోయిన ఆనందం వేరుంటుంది, వాతావరణం కండిషన్ అనుకూలంగా లేక తప్పుకోవడం అనేటటువంటి వేరుగా ఉంటుంది. ఇటు ప్రేక్షకులు కూడా ఏం ఆశిస్తారంటే ఒక చక్కటి మ్యాచ్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇటు ఫ్రాంచైజీలో అలాగే ఇరు జట్ల ఫ్యాన్స్ లో కూడా అలాంటి ఒక ఆశ మాత్రం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు వరుణుడు కరుణించాలని చెప్పేసి మరి ఇరు జట్ల ఫ్యాన్స్ కూడా అలాగే ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా అదే కోరుకుంటాయి. మ్యాచ్ సమయానికి వర్షం పడకుండా చక్కగా మ్యాచ్ కనుక సాగితే ఒక మంచి మ్యాచ్ అంటే ఒక రసవత్తరమైనటువంటి ఒక బంతికి ఓవర్ కి అటు బౌండరీల వరద, పరుగుల వరద, వికెట్లు ఇవన్నీ కూడా అందరూ దాదాపుగా నాకు తెలిసి ఇటు స్టేడియంలో మ్యాచ్ ప్రత్యక్షంగా టాస్ కనుక గెలిస్తే ఏ జట్టు టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేసే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు రాజశేఖర్. ఎందుకంటే టాస్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది మ్యాచ్ లో. ఎందుకంటే ఇక్కడికి అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ మనం చూస్తే ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే గెలిచిన మ్యాచ్ చూస్తే ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించినట్టుగా రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. అక్కడి గ్రౌండ్ రికార్డు చూస్తే మటుకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రమే ఎక్కువగా మ్యాచ్లు గెలిచాయి. రీసెంట్ గా మాత్రం పంజాబ్ కింగ్స్ 11 మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని ముంబై ఇచ్చినటువంటి 206 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా 19 ఓవర్లకి అంటే ఇంకా ఒక ఓవర్ మిగులుండగానే మరి ఆ జట్టు చేరించింది. అంటే అటు ఒక రికార్డ్ ని అంటే ఏదైతే ఒక సెంటిమెంట్ ఒక రికార్డు ఉంటుందో ఆ రికార్డ్ ని ఖచ్చితంగా తిరగరాసినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే సెంటిమెంట్స్ ని ఎక్కువ మంది ఇటు క్రికెటర్సే కాదు, క్రికెటర్స్ తో పాటు ఇటు క్రికెట్ ఫాలోవర్స్, క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఒక సెంటిమెంట్ ని అయితే ఖచ్చితంగా బలంగా నమ్ముకుంటారు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ప్రకారంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఇటు IPL రికార్డ్స్ కానీ 2020 ఫార్మాట్ లో, వన్డే ఫార్మాట్ లో రికార్డులు ఉన్నవి తుడిచిపెట్టేందుకే, సెంటిమెంట్లు ఉన్నవి వాటిని మరిపించేందుకే అనేటటువంటి ఒక సామెత
అయితే మనకు ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి మరి 4 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఒక జట్లు గెలిచిన 4 మ్యాచ్ల సెంటిమెంట్ ని ఇటు పంజాబ్ కింగ్స్ చేజ్ చేసి దాన్ని అయితే మరిపించింది. అలాగే రికార్డులు కూడా మరిపిస్తుంది. అయితే కోహ్లీ విషయంలో కూడా ఆర్సీబీకి కూడా ఇటు పంజాబ్ కింగ్స్ కి ఎట్లయితే విజయావకాశాలు ఉన్నాయో ఇటు ఆర్సీబీకి కూడా ఒక సెంటిమెంట్ వాళ్ళైతే బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే 18 సెంటిమెంట్ అనేటటువంటిది ఆర్సీబీ బలంగా నమ్ముతుంది. విరాట్ కోహ్లీ ఈ యొక్క సీజన్ లో మరి మంచి పరుగులు దాదాపుగా 614 పరుగులు విరాట్ కోహ్లీ సాధించి జట్టులో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆర్సీబీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఒక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతడు టెస్ట్ ఆడేటప్పుడు అతని జెర్సీ నెంబర్ 18 కాబట్టి ఆ 18 ఈరోజు 18th ఎడిషన్ ఇది జెర్సీ నెంబర్ 18. ఆ తర్వాత వాళ్ళ సెంటిమెంట్ ప్రకారంగా అంటే ఈ న్యూమరాలజీని నమ్ముతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ రోజు డేట్ చూసినట్టయితే 3 ఆ తర్వాత 6 2 0 2 5 ఇవన్నీ కూడితే కూడా వచ్చే సంఖ్య 18. కాబట్టి ఈ 18 సెంటిమెంట్ ని ఇటు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. కాబట్టి ఆర్సీబీకి ఆ సెంటిమెంట్ మరి వర్కౌట్ కావాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్సీబీ రికార్డుల పరంగా చూస్తే గత 4 సీజన్లలో కూడా ఆర్సీబీ ఫైనల్ అంటే ఈ దశతో చూసుకుంటే 4 సార్లు ఫైనల్ కి వచ్చింది. కానీ మరి ఒక్కసారి కూడా అంటే గత 3 సీజన్లలో 3 సార్లు ఫైనల్ కి వచ్చినప్పటికి కూడా ఒక్కసారి కూడా మరి కప్పు గెలవలేకపోయింది. అంటే ఫైనల్ అనేది ఒక విడత అంటే ఫైనల్ సెంటిమెంట్ అనేటటువంటిది ఆర్సీబీకి కొంత అనేది ప్రతికూలంగా మారేటటువంటి ఒక అవకాశం అయితే గత 3 మ్యాచ్ల్లో అయితే కనబడింది. అంటే ఓపెనర్స్ మనం మాట్లాడుకుంటే సత్యనారాయణ అంటే ఆర్సీబీ ఇటువైపు అంటే చాలా కీలకంగా అంటే ఫస్ట్ బ్యాటింగ్ మనం గతంలో కూడా ఇలాంటి ఫోబియా హైదరాబాద్ జట్టు కూడా ఉండేది. అంటే ఓపెనర్స్ బాగా ఆడితే మిగతా టీం మొత్తం ఆడుతుంది. ఇక్కడ కూడా అంతే కోహ్లీ చాలా కీలకంగా కాబోతున్నారు. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ అంటే తనకు కూడా కొంచెం డౌట్ ఫిల్ సాల్ట్ ఆడడానికి అవకాశం లేకపోవచ్చు. ఆయన నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా పాల్గొన్నటువంటి వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆయన పాల్గొనపోతే కనుక మ్యాచ్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే చాలా కీలకం కోహ్లీ రన్ రేట్ కానీ లేకపోతే పాయింట్ల పట్టికలో తను బ్యాటర్గా చాలా అద్భుతమైన ప్రదర్శన. సో ఇక్కడ చాలా కీలకం కాబోతున్నారు. ఒకవేళ మొదటి బ్యాటింగ్ చేసి ఆర్సీబీ కనుక ఎంత స్కోర్ చేస్తే అంటే అక్కడ ఉన్నటువంటి స్టేడియానికి సంబంధించి ఇలా గత పరుగులు మనం మాట్లాడుకున్నట్లు పంజాబ్ ఆ రికార్డ్ని ఒకసారి అంటే సెంటిమెంట్ని పటాపంచలు చేసింది. సో ఇక్కడ కూడా అలాంటి జరిగే అవకాశం ఉందా? ఆర్సీబీ ఒకవేళ గెలిస్తే కనుక ఎంత స్కోర్ కొట్టాల్సిన అవసరం ఉంది ఏ టీం అయినా? వెరీ గుడ్ రాజశేఖర్, మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నట్టు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది 100% చాలా కీలకం. ఇప్పుడు ఒక జట్టు విజయంలో టాస్ కూడా ఎంత ప్రాధాన్యత చూపిస్తుందో అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకం. ఇప్పుడు మనం చూస్తే ఇరు జట్లలో కూడా ఇప్పటి వరకు అంటే ఈ ఐపీఎల్ 18 సీజన్ లో ఆడినటువంటి యొక్క మ్యాచ్ల్లో ఇటు పంజాబ్ కింగ్స్ లో ప్రతిసిమ్రాన్ అలాగే ప్రియాంశ్ ఆర్య మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించగలిగారు. ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చక్కగా రాణించగలిగారు. అంటే ఓపెనర్లు ఒక మినిమం 6 ఓవర్ల వరకు పవర్ ప్లే ఏదైతే ఉంటుందో పవర్ ప్లే 6 ఓవర్లు కనుక ఓపెనర్లు అవుట్ కాకుండా నాట్అవుట్ గా మిగిలి 10 యావరేజ్ తో ఒక 60-70 పరుగులు చేసినట్టయితే ఖచ్చితంగా ఆ జట్టు మంచి స్కోర్ అయితే సాధించే అవకాశం కనబడుతుంది. ఇట్లా ఆర్సీబీకి చూస్తే ఏమైనట్టు ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అయితే 612 పరుగులు అయితే సీజన్ లో సాధించాడు. అలాగే ఇటు ఫిల్ సాల్ట్ కూడా దాదాపుగా ఆడిన మ్యాచ్ల్లో 330 పైగా అతను పరుగులు చేశాడు. కాకపోతే ఫిల్ సాల్ట్ ఈ రోజు గైర్ హాజరు అవుతాడు, మ్యాచ్ కి అందుబాటులో ఉండడు అనేటటువంటి ఒక సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతున్నదో అది అంటే ఫ్యాన్స్ కి అయితే ఒక రకమైనటువంటి చేదు వార్తగానే మనం భావించాలి. కానీ ఇలాంటి మెగా ఫైనల్లో జట్టును విడిచి అలాంటి ప్లేయర్లు వెళ్ళబోరు. జట్టు కూడా అసలు అలాంటి ప్లేయర్ ని వెళ్లేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్ లో ఆడలేదు అంటే ఏదైనా కారణం అయి ఉంటుంది ప్రాక్టీస్ సెషన్ లో అతను ఆడకపోవడానికి. కానీ ఆ మెగా ఫైనల్ కి మాత్రం ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నటువంటి ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా జట్టుకు అందుబాటులో ఉంటాడనే మనం భావించాలి. ఈ యాజమాన్యం కూడా అతన్ని అలాంటి ఆటగాన్ని చివరి ఫైనల్ దశలో మాత్రం అలా వదులుకునేటటువంటి ఒక పరిస్థితి ఉండకపోవచ్చు. రాజశేఖర్ ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండవచ్చు. ఫిల్ సాల్ట్ ఒకవేళ లేకపోయినప్పుడు కూడా ఇటు మిగతా ప్లేయర్స్ కూడా అంటే ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ లో చూస్తే ఇటు ఆర్సీబీలో చూస్తే మంచి ఫామ్ లో కూడా
బ్యాట్స్మెన్స్ అంతా కూడా ఉన్నారు కాబట్టి పెద్దగా, కాకపోతే ఒక చిన్న లోటు అంటే అప్పటి వరకు ఆడినటువంటి ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కొంత అంటే రెగ్యులర్ గా ఆడేటటువంటి ఓపెనర్ కి, అప్పుడే కొత్తగా వచ్చిన ఓపెనర్ కి కొంత అంటే ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్య కొంత సానుకూలత అనేది లోపించే సందర్భం అయితే కనపడుతుంది. కానీ ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ మాత్రం ఈరోజు మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని ఇటు ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు జయశంకర్. రెండట్లు అంటే మన ప్లేయర్స్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే కనుక చాలా కీలకం. శ్రేయస్ అయ్యర్ మొన్న మ్యాచ్ను గెలిపించినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో, గతంలో కూడా అంటే షారుఖ్ ఖాన్కి 2024 తను ఒక ట్రోఫీ అందించారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్కి అందించబోతున్నారని సోషల్ మీడియాలో ఇక హైలైట్ అవుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్. సో ఇక్కడ చాలా కీలకం శ్రేయస్ అయ్యర్కి సంబంధించి, అంటే టీం చాలా పటిష్టంగా ఉంది. అంటే మనం మాట్లాడుకుంటే భువనేశ్వర్కి సంబంధించి కానీ యశ్కి సంబంధించి చాలా కీలకంగా వీళ్ళు బౌలర్స్ అంటే ఈ పంజాబ్కి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగబోతుంది, బౌలర్ల నుంచి ఎదుర్కోబోతుంది ఆర్సీపీ అయినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలా కీలకంగా అంటే ఇక్కడ వ్యూహం కూడా అర్థం కాబోతుంది. ఎందుకంటే చాలా మ్యాచ్ల్లో తను చాలా టీమ్స్లో ఆడాడు. సో ఇక్కడ ఏ మ్యాచ్లో ఆడినా కూడా తను ఫైనల్కి తీసుకెళ్ళటం అందులో చాలా కీలకంగా, కెప్టెన్సీలో చాలా కీలకంగా ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో అది ఈ మ్యాచ్కి కలిసి కాబోతుంది అంటారా పంజాబ్కి? ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మంచి ఫుట్ వర్క్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్, అలాగే ఆ ఫుట్ వర్క్ తో పాటు మంచి షాట్లు కూడా కొట్టగలిగినటువంటి అంటే పించ్ హిటర్ గానే శ్రేయస్ అయ్యర్ మనం భావించాలి. అలాగే ఆట తీరులో కూడా ఒక చక్కటి శాస్త్రీయత అతని బ్యాటింగ్ లో మనం స్పష్టంగా కనపడే అవకాశం ఉంది. దాంతో పాటు కుర్రాడు కాబట్టి అంటే యంగ్ ప్లేయర్ కిందకి వస్తాడు, స్టార్ ప్లేయర్ కాకుండా యంగ్ ప్లేయర్ కిందకి వస్తాడు కాబట్టి అతనికి సాధారణంగా యంగర్స్ లో కొంత ఒత్తిడి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సీనియర్ ప్లేయర్ లో చూస్తే ఒత్తిడి అనేటటువంటిది వాళ్ళకి కాస్త ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఈ యొక్క తరచు చేసేటటువంటి ఒక వ్యాయామాల ద్వారా కావచ్చు, వీళ్ళ ఒత్తిడి మాత్రం ఇతను ఫీల్ ఫ్రీ అవుతాడు శ్రేయస్ అయ్యర్. అందుకే మనం రీసెంట్ ఫైనల్ ఏదైతే క్వాలిఫైర్ 2 లో చూసాం, ఒక మంచి అంటే అప్పటికే 3 వికెట్లు పడినటువంటి 2 వికెట్లు పడిన దశలో మరి శ్రేయస్ అయ్యర్ చూపించిన తెగువ చివరి వరకు ఉండి ఒక 10 యావరేజ్ రన్ అంటే దాదాపుగా ఓవర్కి 10 పరుగులు కొట్టాల్సినటువంటి ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆ దశని అతను అధిగమించి మరి చివరి వరకు కూడా ఉండి మ్యాచ్ ని గెలిపించగలిగాడు. అంటే ఖచ్చితంగా అతడు ఆ ఒత్తిడిని అధిగమించి ఆడేటటువంటి ఒక స్వభావం శ్రేయస్ అయ్యర్ లో చాలా కనబడుతుంది. ఎందుకంటే కేకేఆర్ లో కూడా గతం ఇలాగే అతడు జట్టుకైతే ట్రోఫీ అందించాడు. 2024 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కెప్టెన్ గా ఒక ట్రోఫీ అయితే అందించబోతున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పుకున్నట్టు హీరోకి ట్రోఫీ అందించాడు, ఈసారి హీరోయిన్ కి అందించడం భాగ్యంగా ఉందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీ ఓనర్ కి ఈ యొక్క ట్రోఫీ అందించాలని చెప్పేసి ఇటు ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ఫ్రాంచైజీ ఓనర్ పీబీకేఎస్ ఫ్రాంచైజీ ఓనర్ ఒక హీరోయిన్, సౌత్ ఇండియన్ హీరోయిన్ కాబట్టి అటు హీరోకి షారుఖ్ ఖాన్ కి అందించారు, అలాగే ఇక్కడ కూడా ప్రీతి జింటాకి ఈ యొక్క ట్రోఫీ అందించాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నట్టుగా పంజాబ్ ఫ్యాన్స్. కాబట్టి ఖచ్చితంగా సత్తా అయితే ఉంది పంజాబ్ కింగ్స్ లో. మంచి ఒత్తిడిని ఎందుకంటే అంతా కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్సే ఈ సీజన్ లో చక్కగా రాణిస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగా శ్రేయస్ అయ్యర్ సారథ్యం కూడా చూస్తే అతని కెప్టెన్సీలో కూడా మంచి అనుభవం అయితే గడిస్తున్నాడు. కాబట్టి ఇటు ఫీల్డింగ్ లో మార్పుల విషయంలో కావచ్చు, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో, ఇటు బౌలింగ్ చేంజ్ విషయంలో మంచి నిర్ణయాలు అతను తీసుకున్నటువంటివి జట్టుకు కలిసి వస్తున్నాయి. జట్టు ఆటగాళ్ళందరినీ కూడా ఒక సమిష్టి పద్ధతిలో అతనైతే చక్కగా ఒక నేతృత్వం అయితే జట్టుకు వహిస్తున్నాడు. కాబట్టి మరి ఇప్పటి వరకు ఆడినటువంటి ఏవైతే 14 అంటే ఇటు లీగ్ దశలో అలాగే క్వాలిఫైయర్ దశలో ఆడినటువంటి ఒక మ్యాచ్ల్లో అయితే దాదాపుగా 9 విజయాలు సాధించి మరి జట్టు అయితే ముందంజలో ఉంది. ఇరు జట్లు కూడా అటు ఆర్సీబీ కూడా తక్కువ నిలలేదు, అది కూడా 9 విజయాలు సాధించి ఇరు జట్లు కూడా 19 పాయింట్లతో మంచి స్టేజ్ లో అయితే వచ్చినాయి. కాబట్టి ఫైనల్ దశలో మాత్రం ఖచ్చితంగా అది ఎవరికైనప్పటికీ ఒక మెగా టైటిల్ కోసం తలపడుతున్నటువంటి ఒక పోరులో, ఒక 20 కోట్ల ప్రైజ్ మనీ అందుకునేటటువంటి ఒక పోరులో ఖచ్చితంగా కొంత ఒత్తిడి అయితే జట్ల పైన ఉండే అవకాశం అయితే ఉంటది. కాబట్టి మరి ఏ జట్టు అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ఆ జట్టుకు సమయానుకూలంగా మార్పులు చేర్పులు ఇటు ఫీల్డింగ్ లో బౌలింగ్ లో
జట్టు కెప్టెన్. రైట్, ఒకటి సచివాలయం ప్రధానంగా ఒత్తిడి చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ 18 ఏళ్ళ నిరీక్షణ ఇటువైపు ఆర్సీబీకి కానీ లేకపోతే పంజాబ్ కింగ్స్ కానీ. సో ఇలాంటి టైంలో చాలా ఇందాక ఒత్తిడి అంటూ చాలా కీలకంగా ఉండబోతుంది. ఒత్తిడిని జయిస్తూ ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే వాతావరణ మార్పులు ఇవన్నీ చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే ఆ టైంకి గ్రౌండ్లో బరిలో దిగి ఆడాలంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు, ఆ ఒత్తిడిని ఎదుర్కొంటారు. సో ఇక్కడ రెండు బలాలకు సంబంధించి ఆ ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఆటగాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందాక మీరు మాట్లాడుతూ ఆ వ్యాయామం చేసుకోవడం లేకపోతే యోగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో రెండు జట్లు ఎక్కువగా ఏ జట్టు ఒత్తిడి ఎదుర్కోబోతుంది అంటారు? నాకు తెలిసి ఆర్సీబీ పైన కొంత ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక క్వాలిఫైర్ 2లో అయితే ఆ పంజాబ్ కింగ్స్ ఒత్తిడిని జయించి 200 పైచేతుకు స్కోర్ సాధించడం అనేది మాటలు కాదు. కాబట్టి 200 పైచేతుకు స్కోర్ అయితే సాధించింది. దాంతో పాటు ఇటు కెప్టెన్ గారు చూస్తున్నట్టయితే రజత్ పటీదార్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ అతను అంటే ఇద్దరి మధ్య కనుక మనం కెప్టెన్ల మధ్య కనుక వ్యత్యాసాన్ని చూసినట్టయితే చాలా బెటర్ మనం ఇతడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని భావించాలి. ఎందుకంటే ఇతడు జట్టుకు అనుకూలంగా ఉంటున్నాడు. జట్టుకు పరుగులు చేసి కూడా అంటే ఇటు జట్టును నడిపించడం ఒక ఎత్తు అయితే జట్టుకు అండగా ఉంటూ పరుగులు సాధించడం కూడా మరో ఎత్తు. అదే రజత్ పటీదార్ విషయంలో మరి కొన్ని నిర్ణయాలు చక్కగా లేకపోవడం, అలాగే పరుగుల విషయంలో కూడా ఆ రజత్ పటీదార్ అనుకున్న రీతిలో అతను ఫామ్ తిరిగి అందుకొని పరుగులు సాధించకపోవడం కేవలం ఒక విరాట్ కోహ్లీ పైన ఫిల్ సాల్ట్ పైన అప్పుడప్పుడు అంటే ప్రతి మ్యాచ్ కి ఎవరు మెరవట్లేదు. ఒక మ్యాచ్ లో జితేష్ శర్మ రాణిస్తే ఒక మ్యాచ్ లో ఇంకో ప్లేయర్ రాణిస్తున్నాడు, ఇంకో మ్యాచ్ లో సాల్ట్ రాణిస్తున్నాడు. ఇలా మ్యాచ్ కి సంబంధించి నిలకడ లేమి అయితే ఆర్సీబీలో అయితే కనబడుతుంది. విరాట్ కోహ్లీ పైన పూర్తిగా ఆధారపడ్డట్టుగానే జట్టు కనబడుతుంది. కాబట్టి రీసెంట్ మ్యాచ్ లో మనం చూసినట్టయితే విరాట్ కోహ్లీ 12 పరుగులకు అవుట్ అయినప్పుడు అంటే మ్యాచ్ లో కాబట్టి అంటే జట్టు స్కోర్ పైన కూడా కొంత ప్రభావం అయితే చూపినట్టుగానే మనం భావించాలి. కాబట్టి మరి విరాట్ కోహ్లీ మీద కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశం అయితే ఒకటి సచిన్ ఒకవేళ విరాట్ కోహ్లీ ఒత్తిడి మీద చాలా కీలకం. ఎందుకంటే తను బ్యాటింగ్ చేస్తే ఆ లైనప్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే తను ఒక ఫిక్స్ చేస్తారు ఒక లైనప్ బ్యాటింగ్లో తన స్కోర్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ కనుక కోహ్లీ అనుకున్న స్థాయిలో రాణించకపోతే ఫ్యాన్స్ నిరాశ చెందితే సో ఒక రకంగా ప్రెజర్ ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు ఆర్సీబీకి. చాలా మీరు అన్నట్లు చాలా వరకు ప్రతికూల పరిస్థితి. దీన్ని అన్ని జయించాలంటే ఆర్సీబీ చాలా గట్టిగా పోరాటం చేయాలి. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే కోహ్లీ పర్ఫార్మెన్స్ అనేది చాలా కీలకం మ్యాచ్ కి. ఎందుకంటే అందరూ కూడా ఇటు ప్రధానంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా కోహ్లీ పైనే ఎక్కువగా ఆధారపడైతే ఉన్నారు. ఆర్సీబీ పైన కోహ్లీ పైన. కాబట్టి కోహ్లీ ఆట తీరు మీద, కోహ్లీ ఆడే విధానం మీదనే జట్టు విజయం మాత్రము ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతను కనుక ఒకవేళ మ్యాచ్ లో ఫెయిల్ అయితే ఖచ్చితంగా మిగతా ఎవరైతే కింద టైల్ ఎండర్స్ ఉన్నారో అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి జట్టుకి కోహ్లీ ఒక బలంగా చెప్పొచ్చు. అలాగే ఫిల్ సాల్ట్ ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇటు ఫిల్ సాల్ట్ తో పాటు కెప్టెన్ రజత్ పటీదార్ కూడా మరి తిరిగి ఫామ్ అందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మయాంక్ అగర్వాల్ కూడా అప్పుడప్పుడు రాణిస్తున్నాడు. తర్వాత లివింగ్ స్టోన్ ఇలాంటి మంచి ప్లేయర్స్ అయితే జట్టులో అయితే ఉన్నారు. ఆ ప్లేయర్స్ తో పాటు మిగతా అందరు కూడా సమిష్టిగా రాణిస్తే ఖచ్చితంగా మ్యాచ్ లో ఒక విజయం సాధించే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఇటు రెండు జట్లు కూడా ఒక ధీటైనటువంటి ఒక పోటీని అయితే ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుంది రాజశేఖర్. అంటే ఇలాంటి సమయం ఒకవేళ వస్తే కనుక ఆర్సీబీకి సంబంధించి బౌలర్స్ కూడా కొంత వాళ్ళు చేయాల్సిన టెన్షన్ కూడా గ్రాప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పాత్ర కూడా పోషించాలి. వాళ్ళ మీద కూడా కొంత ప్రెజర్ ఉండే అవకాశం. బౌలింగ్ విభాగానికి వస్తే సో ఒక రకంగా పంజాబ్కి సంబంధించి చాలా కీలకంగా బౌలర్స్ ఉన్నారు. అంటే ఇటువైపు ఆర్సీబీకి సంబంధించి బౌలర్స్ కొంతమంది పంజాబ్ ఇబ్బంది పడినటువంటి బౌలర్స్ ప్రధానంగా చూసుకుంటే అంటే భువనేశ్వర్ కానీ యష్కి సంబంధించి కానీ వీళ్ళు చాలా కీలకంగా ఒక రకంగా ఎదుర్కోవడానికి పంజాబ్లో కొంతమంది ఇబ్బంది పడినటువంటి బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు ఈ బౌలర్కి సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు అంటే చాలా కీలకం కాబోతుంది. బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా రెండు బ్యాట్స్మెన్స్? ఎస్, అంటే బ్యాటింగ్ విభాగానికి వస్తే చాలా కీలకం. ఎందుకంటే పంజాబ్కు సంబంధించి గతంలో ట్రోఫీ కోసం చాలా కీలకంగా ఆడినటువంటి మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కానీ
హాజిల్వుడ్ కానీ వీళ్ళు చాలా కీలకంగా పోతున్నారు. అంటే గతంలో కూడా 11 పరుగులు చేసినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆడుతున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా. సో బౌలింగ్ లైనప్ 2 మ్యాచ్లకు సంబంధించి 2 టీంలకు సంబంధించి బౌలర్స్ ఎలా ఉన్నారు, బౌలింగ్ సంబంధించినటువంటి చాలా కీలకం. ఎందుకంటే ఒకవేళ బ్యాటర్లు కనుక అనుకున్న స్థాయిలో రాణించకపోతే వాళ్ళ మీద భారం పడబోతుంది. సో వాళ్ళు కూడా ఎదుర్కోవాలి కాబట్టి ఇక్కడ పరుగులు సమర్పించడంలో బౌలర్స్ ఎలా పాత్ర పోషించబోతున్నారు? రాజశేఖర్, అయితే బౌలర్స్ విషయంలో కనుక చూసినట్టయితే ఇరు జట్లకు కూడా చక్కటి బౌలర్స్ అయితే ఉన్నారు. ఇటు ఆర్సీబీ వైపు అయితే హర్షదీప్ అంటే రీసెంట్ మ్యాచ్ లో కాస్త పరుగులు ఎక్కువ ఇచ్చినప్పటికి కూడా హర్షదీప్ మంచి బౌలర్ గా ఉన్నాడు. ఇటు పీబీకేఎస్ వైపు అలాగే హర్ప్రీత్ బాల్ కూడా మంచి బౌలర్. జమీసన్, ఇటు చాహల్, అలాగే హర్షదీప్ 18 వికెట్లు సీజన్ లో ఇప్పటి వరకు అయితే తీసుకున్నాడు. అలాగే చాహల్ కూడా 15 వికెట్లతో పాటు ఒక హ్యాట్రిక్ కూడా ఐపీఎల్ లో నమోదు చేశారు. కాబట్టి ఇటు అంటే ఇలాంటి బౌలింగ్ అంటే పవర్ ప్లే తర్వాత బౌలింగ్ స్లోయర్ వన్స్ ఎక్కువగా వేయాల్సినటువంటి ఒక అవసరం బ్యాట్స్మెన్ ఉంటుంది. ఎందుకంటే ఎంత వేగంతో వస్తుందో అంతే వేగంతో బ్యాట్స్మెన్ బంతిని కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో అంటే పవర్ ప్లే తర్వాత ఖచ్చితంగా స్పిన్నర్ల పాత్ర, లేదంటే పేసర్లు వేసినప్పుడు కూడా ఎక్కువగా ఇటు యార్కర్ను వేయడం కానీ, లేదా స్లోయర్ వన్స్ కనుక బ్యాట్స్మెన్ పై సంధిస్తే పరుగులు అంటే ఎక్కువగా షాట్లు కొట్టే అవకాశం ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఇటు మనం ఆర్సీబీ వైపు కూడా చూస్తే ఇటు స్వింగ్ కింగ్ అంటారు భువనేశ్వర్ కుమార్, మంచి స్వింగర్లు, ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో బ్యాట్స్మెన్ కట్టడి చేస్తుంటాడు భువనేశ్వర్ కుమార్ నాడు. యశ్ దయాల్ కూడా పరుగులు తక్కువ ఇవ్వడంలో, అలాగే పొదుపుగా బౌలింగ్ చేయడంలో యశ్ దయాల్ కూడా మంచి పాత్ర పోషిస్తున్నాడు. హేజిల్వుడ్ ఇప్పటి వరకు అయితే ఈ సీజన్ లో 21 వికెట్లు సాధించి హేజిల్వుడ్ తిరిగి రావడం, ఇటు అంటే అతను వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్లే ఆఫ్ దశలో హేజిల్వుడ్ అనేటటువంటిది పునరాగమనం చేయడం అనేది జట్టుకు అదనపు బలంగా చూడొచ్చు. అతను ఈ సీజన్ లో ఇప్పటి వరకు 21 అత్యధిక వికెట్లు తీసుకుని కూడా హేజిల్వుడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి అతను కూడా, అలాగే సుయాస్ శర్మ మంచి స్పిన్నర్, అతను కూడా జట్టుకు అదనపు బలంగా చూస్తే ఒక రకంగా బౌలింగ్ విభాగంలో ఒక 2-3 పాయింట్లు ఇటు ఆర్సీబీ వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్ దగ్గర చూస్తే ఇటు పంజాబ్ కింగ్స్ కి ఇటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రియాన్ షారియా, రబ్సిమరన్, జాస్ ఇంగ్లీష్, నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, ఇంతమంది ఉన్నారు. ఇందులో ఆల్రౌండర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అటువైపు చూస్తే కేవలం కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరిని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా కృణాల్ పాండ్యా, లివింగ్స్టోన్, షెఫర్డ్ వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ నిలకడగా రాణించడం లేదు. అంటే జట్టుకు అవసరమైన సమయాల్లో, మరి జట్టు ఆపదలో ఉన్నప్పుడు, జట్టుకు అవసరమైన సమయాల్లో మరి ఇటు బ్యాట్స్మెన్ అలాగే బౌలర్ రాణిస్తే ఖచ్చితంగా జట్టు విజయం సాధించేందుకు అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి ఒక మ్యాచ్ లో మటుకు ఒక ప్రెడిక్షన్ అంటే ఎక్కువగా మన 55-45 కనబడుతుంది. పంజాబ్ కింగ్స్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లీ ఈ తర్వాత జట్టు అంతా కూడా చక్కగా ఆడదు ఆర్సీబీ చేస్తే ఆర్సీబీ కూడా విజయ అవకాశాలు ఉన్నది. ఏదేమైనప్పటికీ మ్యాచ్ లో మటుకు టాస్ గెలిచిన జట్టు అయితే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్ మ్యాచ్ లో కూడా ప్రధానంగా అంటే మీ ప్రొడిక్షన్ ఆల్రెడీ చెప్పేశారు. ఫైనల్ గా అంటే ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఒక రకంగా రెండు జట్లకు సంబంధించి. ఇటువైపు కర్ణాటక నుంచి కానీ, లేకపోతే బెంగళూరు నుంచి చాలా కీలకంగా అక్కడి నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా, శివకుమార్ కూడా ఆయన స్పందించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈసారి 18 ఏళ్ళ కాల సాకారం కావాలని మీరు అన్నట్లు ఇందాక మ్యాజిక్ ఫిగర్స్, న్యూమరాలజీ ప్రకారం సెంటిమెంట్ అన్నీ కూడా ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ బలమైన బ్యాటింగ్ లైనప్తో కెప్టెన్సీ కూడా చాలా బలంగా ఉంది. ఇటువైపు పంజాబ్ కూడా అదే స్థాయిలో ఆశగా ఉంది. అండ్ ఇంకోటి ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ పై నమ్మకం, గతంలో టైటిల్ అందించారు కాబట్టి ఈసారి కూడా టైటిల్ అందించబోతున్న ఒక నమ్మకం ఉంది. ఫైనల్గా ప్రొడక్షన్ అంటే రెండు జట్లకు సంబంధించి అంటే ఒక రకంగా మీరు చెప్పారు ఆల్రెడీ. సో ఫైనల్గా ఫ్యాన్స్కి ఈ మ్యాచ్ ఎలా ఉర్రూతిలోగించబోతుంది, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా రాజశేఖర్, మ్యాచ్ మాత్రం ఫైనల్ కామెంట్ మనది ఏంటంటే ఒక డిఫరెంట్, ఒక రసవత్తరం, అంటే బాల్ టు బాల్, నెక్ టు నెక్, చివరి ఓవర్ వరకు కూడా ఉత్కంఠగా మాత్రం చూసే మ్యాచ్ గా మనం చూసే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. 100% అలాంటి ఎక్స్పెక్ట్, ఎందుకంటే మ్యాచ్ అందరూ కూడా టీవీలో సెట్ల ముందు కూర్చొని చక్కగా మ్యాచ్ ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఖచ్చితంగా 200 పైచీలకు అంటే మినిమం 220, 230 వరకు డిఫెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే చేజింగ్ కు అంటే 200+ స్కోర్ ఉంటే మటుకు కాస్త కష్టంగానే మనం భావించాలి.
ఓవరాల్ గా ఈ రోజు మాత్రం ఒక మెగా ఫైనల్ మ్యాచ్ లో ఒక మెగా పోరు ఇరు జట్ల మధ్య మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కనబడబోతుంది. థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సత్యనారాయణ. ప్రధానంగా రెండు జట్లు 7:30 అహ్మదాబాద్ స్టేడియంలో నరేంద్ర మోదీ స్టేడియంలో తలబడబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి జట్లు. సో ఎందుకంటే రెండు జట్లకు సంబంధించి చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఫైనల్కి చేరుకున్నాయి. అండ్ ఎంతవరకు టైటిల్ గెలుచుకొని టీంలు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్లో ఉంటాయి, ఫ్రాంచైజింగ్లపై ఉంటాయి. అండ్ భారీ స్థాయిలో ఇటువైపు ఫ్యాన్స్ ఆతృతో పాటు బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకోటి అంశం ప్రధానంగా అంటే మ్యాచ్కు సెంటిమెంట్ ఒకటి ఆర్సీబీ క్రియేట్ చేస్తుంది. సో సెంటిమెంట్ 18 కోహ్లీకి సంబంధించి కానీ లేకపోతే న్యూమరాలజీ ప్రకారం ఈ డేటు మంత్ ఇయర్ ఇవి కూడా చాలా క్యాల్కులేట్ చేస్తుంది. సో ఆర్సీబీ ఈ క్యాల్కులేషన్స్తో ఉంటే మ్యాచ్ క్యాల్కులేషన్స్తో టీమ్ క్యాల్కులేషన్స్తో పంజాబ్ జట్టు అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో కీలకం కాబోతుంది ఈ మ్యాచ్. ఫ్యాన్స్కి ఒక రకంగా పండగ 7:30 కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్కి సంబంధించి అక్కడికి వెళ్ళబోతున్నారు. సెలబ్రిటీస్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మ్యాచ్కు సంబంధించి కొంతమంది పూజలు చేస్తున్నారు, ప్రత్యేకంగా మా టీం గెలవాలి, మా అభిమాన క్రికెటర్ అద్భుతంగా ఆడాలంటూ కూడా. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి క్రికెటర్స్తో వారికి అనుబంధం ఐపీఎల్తో. కాబట్టి 18th సీజన్లో చాలా వరకు మెరాకిల్స్ జరిగాయి. ఇటువైపు ఇండియా పాక్ యుద్ధం తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఆగిన తర్వాత మళ్ళీ మ్యాచ్ ప్రారంభం కావడం అన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. సో ఈ మ్యాచ్కు సంబంధించి రెండు జట్లు బలాబలాలు చూసుకుంటే ఒక రకంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే క్రియేట్ చేస్తుంది. పంజాబ్కి అనుకూలంగా ఉండబోతుందా లేకపోతే శ్రేయస్ అయ్యర్ ఒక రకంగా గెలవబోతున్నారు. ఒకవేళ ఆర్సీబీ కనుక బ్యాటింగ్ లైనప్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తే మ్యాచ్ మారే అవకాశం ఉంది. కానీ చివరి బాల్ వరకు సో నెక్ టు నెక్ ఉండబోతున్నది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. రెండు టీంలు కూడా అంతే బలంగా ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలవబోతున్నారో, ఎవరు టైటిల్ గెలవబోతున్నారో చూడాల్సిందే. అండ్ ఆల్ ది బెస్ట్ రెండు టీంలకు కూడా. ఇది ఇవాళ స్పెషల్గా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ తెలుగు న్యూస్.